ప్రతి సమస్యకు పరిష్కారం ఈగలై ఛానల్. నమస్కారం, ఈగలై ఛానల్కి స్వాగతం. ఓటు మనదే, సీటు మనదే, అధికారము మనదే అంటూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సిద్ధాంతాలతో వెనుకబడిన ఉత్తరాంధ్ర అభివృద్ధి ప్రధాన ధ్యేయంగా బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్థాపించిన ఆర్పిఐ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అంబేద్కర్ పార్టీ నుండి విశాఖ పార్లమెంట్ అభ్యర్థిగా మరియు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా డాక్టర్ కొంగరాపు గణపతి పోటీ చేయుచున్నారు. ఈ మేరకు ఆయన తన నామినేషన్ దాఖలు చేశారు. తొలుత స్థానిక ఎల్ఐసి బిల్డింగ్ వద్దనున్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అక్కడి నుండి పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు బొడ్డు కళ్యాణరావు, పట్టా అజయరాజు, బీజేరావు, రమణమూర్తి, దార సింహాచలం, గౌతమ్ బాబు, జేవి ప్రభాకర్, కడగల శ్రీనివాస్, చౌదరి ఉమాదేవి మరియు పార్టీ కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులు తదితరులు బైకులపై ర్యాలీగా వెళ్లి జిల్లా ఎన్నికల అధికారి అయిన కలెక్టర్ మల్లికార్జున్కు మరియు జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్కు నామినేషన్ పత్రాలను సమర్పించారు. నామినేషన్ అనంతరం రిటైర్డ్ జీవీఎంసీ ఏపీడీ రాళ్లపల్లి వెంకట్రావు డాక్టర్ కొంగరాపు గణపతిని అభినందించి సంతోషాన్ని వ్యక్తం చేశారు. బొక్కేతో సాలుతో ఘనంగా సత్కరించి విజయం కలుగుగాక అని దీవెనలు అందించారు. ఈ సందర్భంగా రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అంబేద్కర్ జాతీయ ఉపాధ్యక్షుడు బొడ్డు కళ్యాణరావు మీడియాతో మాట్లాడుతూ, ఈరోజు ముఖ్యంగా మా పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి డాక్టర్ కె గణపతి గారు పార్లమెంట్ సభ్యులుగా నామినేట్ చేయడం జరుగుతుంది. ఆ క్రమంలో విచ్చేసిన అంబేద్కరీలకి, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా కార్యకర్తలకి, నాయకులకి అందరూ కూడా నా హృదయపూర్వక జైలు. మిత్రులారా, అతి ముఖ్యంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తాలూకా ఆలోచన నుంచి పుట్టుకొచ్చి నిర్మాణం చేసినటువంటి రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఈరోజు దేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా గ్రౌండ్ రూట్ నుంచి అంటే క్షేత్రస్థాయి నుంచి పనిచేయడం జరుగుతుంది. ఇంకా సంపూర్ణంగా దీని తాలూకా వనరులు సమకూర్చుకోవాల కొంతమందినే మేము నిలబెట్టడం జరుగుతుంది. మరి ఈ దేశంలో ఉన్న బడుగు బలహీన వర్గాలకి రాజకీయ అధికారాన్ని చేజిక్కించుకుంటేనే తప్పగానే ఈ యొక్క మీ సామాజిక వర్గాలు అభివృద్ధి చెందాలనుకుంటే రాజకీయ అధికారం మన చేతిలో ఉండాలని దృక్పథంతో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ యొక్క పార్టీని తన సైజు ఆఖరవ దశలో 1956లో ఈ పార్టీని నిర్మాణం చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వివిధ రూపాల్లోనూ దేశం మొత్తం మీద పనిచేసుకుంటూ రావడం జరుగుతుంది. టీడీఎన్లు కూడా ఈ పార్టీకి ఉన్నాయి. ఏదైనప్పుడు ఈరోజు ఛాలెంజ్ చేసి చాలా తాలూకా భక్తి శ్రద్ధలతోటి ఒక ధీమాతో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కల్పించిన ఓటుని సద్వినియోగం చేసుకొని మన ఓటు మనకే వేసుకొని బడుగు బలహీన వర్గాలకి ఆశాజ్యోతైన బాబాసాహెబ్ అంబేద్కర్ నిర్మాణం చేసిన రాజకీయ పార్టీని దేదీప్యమానంగా ముందుకు తీసుకెళ్ళడానికి ముందుకొచ్చిన మరి డాక్టర్ కె గణపతి గారికి నా హృదయపూర్వక జైలు తెలియపరుచుకుంటాను. తదుపరి విశాఖ పార్లమెంట్ అభ్యర్థి మరియు విశాఖ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ కొంగరాపు గణపతి మాట్లాడుతూ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే కళ్ళగన్నారో ఈ రాజ్యాధికారమే బహుజనులందరికీ శ్రేయస్కరం అని చెప్పేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక ఓటాకును తీసుకొని రావడం జరిగింది. ఆ ఓటాకు ద్వారా సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అందరూ కూడా సమానంగా ఉండాలని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కళ్ళగన్నారు కనుక ఆ కళను నెరవేర్చడం కోసం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్థాపించిన రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అంబేద్కర్ గారి పార్టీని ఈరోజు ముందుకు తీసుకెళ్ళడం కోసం నేను పోటీలో ఉన్నానని చెప్పేసి ఈ రకంగా మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు పేదలకు సంబంధించి చూసుకుంటే ఎఫ్సిఐ ద్వారా 26 రకాల వస్తువులను ఇవ్వాల్సింది పోయి ఈరోజు ప్రభుత్వాలు అనమాట పేదలకు అనమాట ఓన్లీ రైస్ మాత్రమే ఇస్తుంది. దాని మీద రానున్న కాలంలో కూడా పెద్ద ఎత్తున పోరాటం చేయడం జరుగుతుంది. అలాగే ఈరోజు స్టీల్ ప్లాంట్ను కూడా అమ్మడానికి సిద్ధంగా ఉన్నారు. ఈరోజు కాంగ్రెస్ కోటేసిన, వైసీపీ కోటేసిన, బీజేపీ కోటేసిన వీళ్ళందరూ కూడా ఒకే గుట్టు పక్షులు కనుక డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పార్టీ వల్ల మాత్రమే ప్రజలకు మేలు జరుగుతుందని చెప్పేసి ఈ పార్టీని బలోపేతం చేసి అధికారంలోకి తీసుకురావడానికి బొడ్డు కళ్యాణరావు అన్నగారు మాకు ప్రోత్సహించి ఎంపీ అభ్యర్థిగా విశాఖపట్నం నుండి కంటెస్ట్ చేయమని చెప్పారు. ఎందుకంటే ఇక్కడ ఆలోచన శక్తి పరులైన మేధావర్గం అంతా కూడా విశాఖపట్నంలో ఉన్నారు. ఓటర్ మహాశీలు అందరూ కూడాను చాలా తెలివైన వాళ్ళు. ఈసారి అనమాట వైసీపీ కానీ, టీడీపీ కానీ, అలాగే బీజేపీకి మద్దతిస్తున్న పార్టీలకు ఎవరికి ఓటేయకుండా ఆర్పిఐ పార్టీకి ఓటేయడానికి ఇప్పటికే అనేక రకాలుగా అన్ని సంఘాలు కూడా మద్దతు తెలియజేసి ఉన్నారు. రానున్న కాలంలో కూడా గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నాను. భారత రాజ్యాంగ నిర్మాత, భారత రాజ్యాంగ నిర్మాత, భారతదేశ ముద్దుల బిడ్డ, భారతదేశ ముద్దుల